హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు నవ్య మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం ముందు రోజండి నేను చేసుకునే పనులు. ముందైతే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇంకా మేము కూడా బయటకైతే వెళ్ళొచ్చాము. పూజకి ఏం కావాలో అవైతే తెచ్చుకున్నానండి. పూజా మందిరైతే మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. మార్నింగ్ చేయడానికి కొంచెం లేట్ అయితే అయిపోతుంది కదా! అందుకు ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా నేనైతే డీప్ క్లీన్ చేసిన తర్వాత అయితే పూజా మందిరైతే క్లీన్ చేయలేదండి. ఇంక ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నాను మొత్తమును. వీడియో వచ్చేసి ఎండ్ వరకు అయితే చూడండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఇక్కడైతే క్లీనింగ్స్ అయితే మొదలుపెట్టేసానండి. ముందు రోజు ఏమేమి పనులు చేసుకోవాలో అవైతే మొత్తం అయితే పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడేని. కొంచెం డెకరేషన్ కూడా చేస్తున్నాను సింపుల్‌గాను నాకొచ్చినట్టయితేని. ఇంకా మార్నింగ్ చేయడానికైతే కొంచెం హడావిడిగా అయితే ఉంటుంది కదండీ! అందుకు కొంచెం సింపుల్‌గా డెకరేషన్ కూడా ఇప్పుడే చేసేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే ఫొటోస్ అయితే ఫస్ట్ అయితే తీసేసానండి. తర్వాత వచ్చేసి ఇంకా ఫ్లవర్స్ అవి ఉంటే ఒక కవర్‌లోకి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కాలువలో అలా వేద్దామనేసి. ఇంకా దీంట్లో ఉన్నాయి కూడా పసుపు, కుంకుమ అవి కూడా తీసైతే కింద క్లాత్ ఏసి పెట్టుకున్నానండి. పూజా మందిరంతా కొంచెం స్ప్రే చేసి, ఇంకా ముందైతే పొడిగుడ్డతో తుడుచుకున్నాను. తర్వాత స్ప్రే చేసి తడిగుడ్డతో అయితే మొత్తం అయితే ఈ విధంగా అయితే తుడిచేసుకున్నానండి మొత్తమును. సైడ్స్ వచ్చేసి మా పిల్లలైతే ఇంకా చాక్ పీస్‌తో అయితే ఇంకా ఏదో వాళ్ళకొచ్చిందైతే రాసుకున్నారండి. అదైతే ఎంత క్లీన్ చేసినా అయితే పోలేదు. ఇంకా క్లీన్ చేసి ఇంక పోవట్లేదు కదనేసి ఇంకా అలాగే వదిలేసానండి. ఇది క్లీనింగ్ అయిపోయిన తర్వాత పూజ సామాన్లయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడైతే. నా దగ్గరైతే ఎక్కువైతే లేవండి. ఏం కావాలో అవి మాత్రమే ఉన్నవి. ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోస్‌లో చూసే ఉంటారు. నా దగ్గర ఏం పూజ సామాన్లు ఉన్నాయనేసి. అందుకు అంత ఎక్కువ పనైతే లేదండి. అందుకు కొంచెం నేను లేట్‌గానే మొదలుపెట్టాను. బయటికెళ్ళొచ్చేసరికి ఇంక లేట్ కూడా అయితే అయిపోయిందండి. 10:30 అలా అయిపోయింది. అప్పుడు స్టార్ట్ చేశాను మొత్తమును. ఇవంతా అయ్యేటప్పటికి 1 అలా అయితే అయిపోయిందండి మొత్తం క్లీనింగ్ అలా చేసుకునేసరికి. మార్నింగ్‌కి మెయిన్ కావాల్సింది చెంబు కదండీ! అది కూడా అయితే క్లీన్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఇంకా మార్నింగ్ క్లీనింగ్ పనైతే తప్పుతదండి. ఇంకా మార్నింగ్ ఏంటంటే ప్రసాదాలు చేసుకుంటమే సరిపోతుంది టైం అంతాను. ఇంకా నేనైతే ఇంకా ఫస్ట్ టైమ్ అండి పూజ అయితే చేసుకోవడము. అంతకుముందైతే అత్తయ్య గారితో అయితే చేసుకున్నాను. మొత్తం అత్తయ్య గారే చూసుకునేవారు. ఇంకా ఇప్పుడైతే మేము సెపరేట్ అయిన తర్వాత ఇంకా ఫస్ట్ పూజ కదా! ఇంక అన్నీ నేనైతే చూసుకోవాలి. ఇంకా వన్ బై వన్ చూసుకునేటప్పటికి నాకైతే ఇంక ఈవినింగ్ అలా అయితే అయిపోయిందండి. ఇంక బయటికెళ్ళి ఇంక మా వారు, నేను అయితే ఇంక పూజకి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకున్నానండి. ఇంక ఇక్కడైతే క్లీనింగ్ కూడా అయితే అయిపోతున్నాయి. మొత్తం కడిగేసిన తర్వాత క్లాత్ పెట్టుకొని అయితే తుడుచుకుంటున్నానండి. ఇంకా క్లాత్ పెట్టి తుడుచుకోకపోతే ఇంక మచ్చల కింద అయితే ఉంటుంది వాటర్ మార్కులవిని. ఇంకా తొందరగా కూడా ఆరిపోతాయండి. ఆరిపోతే ఇంక బొట్లు కూడా అయితే పెట్టేసుకోవచ్చు అనేసి ఇంక క్లాత్ పెట్టుకొని అయితే వన్ బై వన్ అయితే తుడిచేసుకుంటున్నానండి. నేను ఈ వీడియో పెట్టేటప్పటికి అందరూ పూజ కూడా చేసేసుకుంటారండి. మీరెలా పూజ చేసుకున్నారో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఇక్కడైతే ఇంకా తుడుచుకోవడం అయితే కూడా కంప్లీట్ అయితే అయిపోయిందండి. కొంచెం అన్నీ బాక్సెస్ కూడా అయితే క్లీన్ చేసుకున్నానండి ఈసారి అయితేని. మొత్తం అన్నీ కొత్తవైతే ఫిల్ చేసుకుందాం అనేసి. ఇంకా ఆ సామాన్లయితే పక్కనైతే పెట్టేసుకొని ఇక్కడైతే ఫోటోస్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ తడిగుడ్డతో అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ముందు పెట్టిన బొట్లవి ఉంటాయి కదండీ! అవైతే క్లీన్ చేసుకుని తర్వాత పొడిగుడ్డతో కూడా నీట్‌గా అయితే క్లీన్ చేసుకున్నానండి. ఇలా చేస్తూ ఉంటే చాలా సాటిస్ఫాక్షన్ అయితే వస్తుందండి నాకైతేని. నాకైతే ఇలా ఫోటోస్‌కి బొట్లు పెట్టడం అంటే చాలా ఇష్టము. నచ్చుతుంది కూడాను. నా దగ్గర కూడా చాలా తక్కువుంటాయండి ఫోటోసు. కానీ ఏంటంటే చాలా బావుంటాయి. అన్ని ఫోటోస్‌లో కూడా అన్ని దేవుళ్ళైతే చాలా కళగా కూడా కనిపిస్తారండి నాకైతేని. ఈ ఫోటో వచ్చేసి నాకు చాలా ఇష్టమండి. మా మ్యారేజ్ ముందు నుంచి కూడా మా రూమ్‌లో అయితే ఉందండి. నాకైతే చాలా ఇష్టం ఈ ఫోటో అయితేని. చాలా పెద్దగా అయితే ఉంటారు స్వామివారైతేని. నాకెంతో ఇష్టమైన స్వామివారండి వెంకటేశ్వర స్వామి. ఇంకా అది కూడా అయితే క్లీన్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఫోటోని కూడాను. ఇంక ఇక్కడైతే ఆ పసుపు, కుంకుమ అయితే ఫిల్ చేసుకుంటున్నానండి. ఇవి కూడా అయితే పాతవైతే కొన్నైతే ఉంటే అవైతే తీసేసి ఇంకా కొత్తవైతే తీసుకొచ్చానండి. అవైతే ఇక్కడైతే ఫిల్ చేసుకుంటాను వన్ బై వన్నును.
ఫస్ట్ అయితే ఇంక పసుపయితే వేసుకున్నాను. తర్వాత కుంకుమ కూడా అయితే వేసుకున్నానండి. తర్వాత గంధం కూడా వేసుకున్నానండి. తర్వాత ఇంకా అక్కడ ఆర్తకర్పూరం కూడా అది వేసుకున్నాను. ఇలా బాక్స్‌లో వేసుకోవడం వల్ల ఏంటంటే, ఒకే దగ్గర ఉండటం వల్ల మనం పూజ చేసినప్పుడు కూడా ఏమి వెతుక్కోకుండా అయితే ఉంటాయండి. కొంతమందయితే పసుపు, కుంకుమ అన్నీ సెపరేట్‌గా అయితే పెట్టుకుంటారు. అలా అయితే ఇంకా పూజ చేసినప్పుడైతే అన్నీ వెతుక్కోవాల్సొస్తుందండి. ఇలా పెట్టుకోవడం వల్ల అన్నీ ఒక దగ్గర ఉండటం వల్ల మనం ఈజీగా అయితే ఉంటుందండి పూజ చేసుకునేటప్పుడు. ఏదన్నా టెంపుల్‌కి తీసుకెళ్ళాలన్నా కొంచెం ఈజీగా తీసుకెళ్ళైతే వెళ్ళొచ్చు. ఇంక నా దగ్గరైతే చిన్న చిన్న బాక్సులుంటే దాంట్లో అయితే పచ్చికర్పూరం ఒక దాంట్లో, ఇంకో దాంట్లో ఒక్కలైతే వేసుకున్నానండి రేపొద్దునకి కావాల్సినవి. ఇంకొక దాంట్లో అయితే పంచదార చిప్స్ కూడా అయితే వేసుకున్నానండి. ఇంక ఒత్తులైతే పెట్టుకున్నాను. అక్షింతలొచ్చేసి ఇంక మార్నింగ్ చేద్దామనేసి అదైతే కొంచెం ఎంప్టీగా అయితే ఉంచేసానండి. ఇంకా దీనికి మూత కూడా అయితే పెట్టేసుకొని ఇంక పక్కనైతే పెట్టేసానండి ఇదే బాక్స్ అయితేని. తర్వాత అగరబత్తి అన్నీ అయితే ఇంకొక సైడ్‌కైతే పెట్టేసుకున్నాను. తర్వాత సర్దుకుందామనేసి. ఇంకా బొట్లు కూడా అయితే పెట్టాలండి ఫోటోస్‌కి. ఇంకా ఇక్కడైతే ధూప్ స్టిక్స్ అయితే ఒక దగ్గరైతే పెట్టుకుంటున్నానండి. తీసేసైతే ఇంక ఎక్కడ పడితే అక్కడ పెట్టేసాను. ఒకే ప్లేస్‌లోను. ఇంక అవైతే లైన్‌గా అయితే పెట్టుకుంటున్నానండి. ఇది ఇంకా పింక్ కలర్‌లో ఉంది కదా! అదైతే ఇంక నేనే తెచ్చుకున్నానండి ఇప్పుడు వచ్చేటప్పుడైతేని. అవైతే కొంచెం సాంబ్రాణి ఎక్కువ స్మెల్ కూడా వస్తుందని చాలా బావుంటుంది అదైతేని. ఇంక ఇక్కడ ఫోటోస్‌కైతే బొట్లయితే పెట్టుకుంటున్నాను. నా దగ్గరున్న ఫోటోస్ అయితే ఇవేనండి. ఫస్ట్ వచ్చేసి సత్యనారాయణ స్వామి ఫోటో అండి. ఇంక ఇంట్లో అయితే ఉండాలన్నారనేసి తెచ్చుకున్నాము. మేము సెపరేట్ ఉన్నప్పుడైతే అత్తయ్య గారైతే చెప్పారండి కొన్ని ఫోటోసు. అవైతే చూసైతే తెచ్చుకున్నామండి. ఇంకా కొన్ని ఆవిడ ఏమేమి చెప్పారో అవన్నీ తెచ్చుకున్నాము. ఇంక ఇదైతే సీతారాముల పట్టాభిషేకం ఫోటో అండి. ఇది కూడా ఉండాలని చెప్పారు అత్తయ్య గారు. మా అత్త అయితే పడుకోలేదండి. నాతో పాటే కూర్చుంది. నాకైతే చిన్న చిన్న హెల్ప్ అయితే చేసిందండి. పడుకోమన్నా పడుకోలేదు. ఇంకా నాతో పాటే నిద్రపోయిందండి. నాకు హెల్ప్ చేస్తూ అయితే ఉన్నది. ఈ ఫోటో వచ్చేసి శివుడు, పార్వతి ఫోటో అండి. వినాయకుడి ఫోటో అయితే సెపరేట్‌గా తీసుకోమన్నారండి. మాకైతే సెపరేట్‌గా దొరకలేదు. అప్పటికప్పుడు కదా! ఇంకెక్కువైతే వెతకలేదండి. ఇంక ఇలా ఫ్యామిలీ ఫోటో అయితే ఉంటే అవైతే తీసేసుకున్నాను. ఇదైతే వెంకటేశ్వర స్వామి ఫోటో అండి. లక్ష్మీదేవి కూడా అయితే ఉంటుంది దీంట్లోనే. ఈ ఫోటోలోనే. ఈ ఫోటో కూడా చాలా బావుంటుందండి. ఇదైతే లక్ష్మీదేవి ఫోటో. ఇదైతే సెపరేట్‌గా ఉండాలని కూడా చెప్పారు. అందుకే సెపరేట్‌గా తీసుకున్నామండి. ఈ ఫోటో కూడా మా మ్యారేజ్ ముందు నుంచి కూడా అయితే ఉందండి. ఖచ్చితంగా ఉండాలంట ఇంట్లో. హాల్‌లో పెట్టుకోవాలంటండి. మాకైతే హాల్ అలా ఏం లేదు కదా! 2 రూమ్సే కదా! కిచెన్, బెడ్‌రూమ్ ఇంకా పూజ దగ్గరే పెట్టేసుకుంటున్నానండి ఈ ఫోటో కూడాను. ఇంక ఈ ఫోటోలో కూడా అన్ని దేవుళ్ళు ఉంటారండి. ఇంక అందరికీ అయితే ఇంక బొట్లయితే పెట్టేసుకుంటున్నాను. ఈ ఫోటో వచ్చేసి కామాక్షమ్మ ఫోటో అండి. వెండి బల్లి, బంగారు బల్లి కూడా ఉంటుందండి. మేము కంచి ఎళ్ళినప్పుడైతే తెచ్చుకున్నాము. ఆ ఫోటో అయితేని చిన్నదండి. ఇంకా ఇంకా పెద్ద స్వామివారికి కూడా అయితే ఇంక చక్కగా గంధం రాసి బొట్టయితే పెట్టేసుకున్నానండి. ఇంకా ఫోటోస్‌కి బొట్లు పెట్టడం అయితే అయిపోయిందండి. ఇక్కడైతే ఇంక సామాన్లకైతే వన్ బై వన్ అయితే బొట్లు పెట్టుకుంటున్నాను. ఇంక దీనికైతే గుమ్మం దగ్గర ఇంకా వాటర్ వేసి పూలు పెట్టుకోవడానికైతే ఆ గిన్నె కూడా అయితే కడిగేసి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కుందులకి మొత్తం సామాన్లన్నిట్లికినైతే ఇంక బొట్లయితే పెట్టేసుకుంటున్నానండి. నా దగ్గరైతే చిన్న చిన్నవైతే ఉన్నాయండి. పెద్దవైతే తీసుకోవాలి. ఇంకా మేము సెపరేట్ అయినప్పుడైతే ఇంకా తొందరగా అంటే అర్జెంట్‌గా తీసుకోవాల్సొచ్చిందండి. ఇంక అప్పుడు నాకైతే తెలీదు. కొంచెం పెద్ద సైజ్ అలా ఉండాలనేసి. ఇంకా నాకైతే అప్పుడు ఏం కనిపించినయో అవైతే తీసుకొనైతే తెచ్చుకున్నాను. ఇంకా కావాల్సినవైతే ఉన్నాయండి. ఇంక వన్ బై వన్ అయితే ఒక్కొక్కటి అయితే తెచ్చుకోవాలి. ఇంకా ఇవి కూడా కొంచెం పెద్ద సైజ్ అయితే మార్చుతానండి కొన్ని. కలశం చెంబుకి కూడా అయితే గంధం రాసి బొట్లయితే పెట్టేసుకుంటున్నానండి. ఇంకా ఇవైతే పెట్టుకోవడం అయితే అయిపోయినాయి బట్లు. ఇంక ఇక్కడైతే ఫోటోస్ అయితే ఇంకా వన్ బై వన్ అయితే సర్దేసుకుంటున్నానండి. ఫస్ట్ వచ్చేసి లక్ష్మీదేవి ఫోటో అయితే పెట్టానండి. పక్కనే వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టాను. ఆ పక్కనొచ్చేసి శివుడు, పార్వతి ఫోటో అయితే పెట్టేసానండి. ఇలా ఉండాలనేసి మా అత్తయ్య గారైతే చెప్పారు. ఇంక పైనయితే
సత్యనారాయణ స్వామి ఫోటో, సీతారాముల ఫోటో అయితే పెట్టేసుకున్నానండి. ఇంక చిన్న ఫోటోస్ అయితే కిందే పెట్టుకున్నాను. కింద కూడా పేపర్ అయితే చేంజ్ చేసేసి ఇంక ఇక్కడైతే పెట్టుకుంటున్నానండి. ఇంకా అటుకుల బాక్సు అలా డైలీ పెట్టడానికైతే ఈ విధంగా అటుకులైతే ఒక డబ్బాలో వేసుకుని సెపరేట్‌గా అయితే పెట్టేసుకుంటానండి. ఇంకా వన్ బై వన్ అయితే సర్దేసుకుంటున్నాను నాకు అందుబాటులో ఉండేలాగాను. వరలక్ష్మి వ్రతం బుక్ కూడా అయితే తెచ్చుకున్నానండి. కథ అయితే చదువుకోవడానికి అష్టోత్తరం కూడా అయితే ఉంటుంది కదా దాంట్లోను. అందుకు బుక్ కూడా తెచ్చుకొని అయితే పెట్టుకున్నానండి. ఇంక ఇప్పుడైతే చూపించాను కదా బాటిలు. ఆ బాటిల్‌లో వచ్చేసి ఇంకా మా వదిన వాళ్ళైతే శివాలయానికైతే వెళ్లారండి. ఇంక అక్కడైతే అభిషేకం చేసిన వాటర్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఇంట్లో అలా చిమ్ముకోవడానికైతే తెచ్చారండి. ఇంకా ఎప్పుడు మా పూజ మందిర్‌లోనే ఉంటుందండి అదైతేని. ఇంకా అన్నీ అయితే సర్దేశాను. ఇంక ఈ ఫోటో అయితే పైనైతే పెట్టాలండి. అదైతే నాకు అందదు. మా వారైతే పెట్టాలండి. మార్నింగ్ పెడతారు కదా అనేసి ఇంకా అలా పైనైతే పెట్టేశానండి. ఇంకా అక్కడ క్లీనింగ్స్ అయితే అయిపోయినాయి. పూజా మందిర్ క్లీనింగు. ఇంకా కౌంటర్ టాప్ కూడా అయితే క్లీన్ అయితే చేసుకున్నానండి. గ్యాస్ క్లీనింగ్ కూడా అయితే అయిపోయింది. ఇక్కడ కూడా బొట్లయితే పెట్టేసుకుంటున్నాను. సాటర్‌డే మాత్రం ఖచ్చితంగా అయితే ఈ విధంగా అయితే బొట్లయితే పెట్టుకుంటానండి. లేదంటే ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడైతే అప్పుడైతే ఇలా బొట్లయితే పెట్టుకుంటానండి. ఫస్ట్ అయితే స్వస్తిక్ అయితే వేసుకున్నాను. తర్వాత ఇంక అటో 2 గీతలు, ఇటో 2 గీతలు కూడా అయితే పెట్టుకున్నానండి. స్వస్తిక్ ప్లేస్‌లో ఓం కూడా అయితే వేసుకోవచ్చు. ఫస్ట్ గంధంతో అయితే పెట్టేసుకొని కుంకుమ బొట్లు కూడా అయితే పెట్టుకుంటున్నాను. గ్యాస్ మీద కూడా అయితే బొట్లయితే పెట్టేసుకున్నానండి. ఇంక పెట్టేసుకున్న తర్వాత ఇంకా మావిడాకులైతే మా వారైతే కట్టేశారండి. ఇంక మార్నింగ్ అయితే ఇంకా మార్నింగే లెవ్వరు కదా అనేసి ఇంక కట్టేయమంటే మావిడాకులు కూడా అయితే ముందే కట్టేశారండి. ఇంక పీట పెట్టుకునే ప్లేస్‌లో అయితే సింపుల్‌గా అయితే డెకరేషన్ అయితే చేశానండి. సింపుల్‌గా చేశాను. అప్పటికి చాలా లేట్ అయిపోయింది కదా! ఇంకా అప్పుడు డెకరేషన్ చేసినప్పుడైతే వీడియో అయితే తీయలేదండి. అప్పటికి కొంచెం లేట్ అవ్వడం వల్ల నాకు నిద్ర కూడా అయితే వచ్చేసింది. ఇంక మార్నింగ్ నుండి తిరగడం వల్లాను. ఇంక తర్వాత ఇంక ఫ్రూట్స్, కొబ్బరికాయలు, ఇంకా మామిడాకులు అలాంటివైతే ఒక దగ్గరైతే పెట్టుకున్నానండి మార్నింగ్‌కి. ముగ్గయితే కొంచెం మంచిగా అయితే వేద్దాం అనుకున్నానండి. ఇంక అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా డెకరేషన్ చేయడం అలా లేట్ అయిపోయిందండి. ఇంకా ఫస్ట్ టైమ్ కదా! నేను అదే డెకరేషన్ అలా చేయడము కొంచెం లేట్ అయితే అయిపోయింది. ఇంకా అక్కడే ఇంకా టైం కూడా అయితే అయిపోయింది. ఇంకా నిద్రపోయామండి. ఇంక మార్నింగ్ లేచిన తర్వాత ముగ్గయితే వేసుకున్నాను. నేనైతే ఇలా సింపుల్‌గా అయితే డెకరేషన్ అయితే చేసుకున్నానండి. ఇంకా చేద్దామనేసి అనుకున్నాను. ఇంకా ఈ ఫ్లవర్స్ అయితే అస్సలు నిలబడట్లేదండి. ఇంక 2x2 ప్లాస్టర్ కూడా మర్చిపోయాను నేను తేవడము. చాలా సేపు కష్టపడితే ఈ ఫ్లవర్స్ అయితే నిలబడ్డాయండి. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చి చిన్న లైక్ అయితే ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఎలా పూజ చేసుకున్నానో పెడతాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.